హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి అర్థం కాని కొన్ని లెక్కల్లో ఇది ఒక లెక్క. ఆ లెక్కను కొంచెం చెప్పుకుందాం. చూసుకున్నట్లయితే ఒక రైతు వద్ద కొన్ని ఆవులు కలవు. అంటే ఒక రైతు వద్ద కొన్ని ఆవులు కలవు. కొన్ని ఆవులు, అదేవిధంగా అతని దగ్గర కొన్ని కోళ్ళు కలవు. కొన్ని కోళ్ళు అంటే ఒక రైతు వద్ద కొన్ని ఆవులు గలవు, కోళ్ళు గలవు. తలకాయల సంఖ్య వచ్చేసేవరకు మొత్తం రెండింటి కలిపి తలకాయల సంఖ్య వచ్చేసేవరకు 100. అదేవిధంగా మొత్తం కాళ్ళ సంఖ్య వచ్చేసేవరకు 280. చూసుకున్నట్లయితే తలకాయల సంఖ్య 100, కాళ్ళ సంఖ్య 280. అయినచో కోళ్ళు ఎన్ని మరియు ఆవులు ఎన్ని అని మనకి లెక్కలు అనేవి అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని 2 టైప్స్గా చేయొచ్చు. 2 టైప్స్గా మనం ఈ యొక్క లెక్కని మనం 2 టైప్స్గా చేయొచ్చు. ఒకటి వచ్చేసేవరకు మనకి షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా ఉన్నటువంటి కాళ్ళు అనేవి 280, తలకాయలు అనేది 100 కాబట్టి మనం 100 వేసుకుందాం. చూసుకున్నట్లయితే 100. చూసుకున్నట్లయితే ఇక్కడ ఆవులు తీసుకోండి, ఇక్కడ కోళ్ళు తీసుకోండి. ఏమున్నాయో తెలియదు కాబట్టి మనం 100గా తీసుకోవడం జరుగుతుంది. ఆవు వచ్చేసేవరకు 4 కాళ్ళు ఉంటాయి, కోళ్ళకి 2 కాళ్ళు ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కౌంటు చూసుకున్నట్లయితే 200, అదేవిధంగా 400. చూసుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లైలో ఇక్కడ 120, ఇక్కడ 80. చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి రేషియో ఎంత వస్తుందంటే 4 2 4 3. అంటే మొత్తం రేషియో, ఈ యొక్క వచ్చే రేషియో అనేది మనకి తలకాయల సంఖ్యకు సమానం. చూసుకున్నట్లు వచ్చిన రేషియో మనకి తలకాయల సంఖ్యకు సమానం. తలకాయల సంఖ్యకు సమానం అంటే మొత్తం ఉన్నటువంటి తలకాయలు 100, మొత్తం రేషియో 5 కాబట్టి చూసుకున్నట్లయితే ఒక్కొక్క భాగము 20 కాబట్టి మనకి ఆవులు వచ్చేసేవరకు ఆవుల యొక్క రేషియో 2 కాబట్టి 2 20లు 40 ఆవులు. చూసుకున్నట్లయితే 40 ఆవులు, 3 20లు 60 కోళ్ళు అనేవి ఉండడం జరిగింది. చూసుకున్నట్లయితే మొత్తం తలకాయలు 100. చూసుకున్నట్లయితే కాళ్ళు వచ్చేసేవరకు ఆవుకి 4 కాళ్ళు = 4 160. అదేవిధంగా కోడికి 2 కాళ్ళు × 2 చూసుకున్నట్లయితే 120. అంటే మొత్తంగా మనకి 280 కాళ్ళు, అదేవిధంగా 100 తలకాయలు అనేవి ఇట్లా లెక్క రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో షార్ట్ కట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది, ఇంకో షార్ట్ కట్ ఎట్లా అంటే, చూసుకున్నట్లయితే మనకి ఇంకో షార్ట్ కట్ ఎట్లా ఉంటుందంటే, చూసుకున్నట్లయితే దీన్ని మనం ఒక నాలెడ్జ్ ప్రకారం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి తలకాయల సంఖ్య 100 ఇచ్చాడు, ఇవి తలకాయల సంఖ్య, ఇవి 280 కాళ్ళ సంఖ్య. చూసుకున్నట్లయితే కాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టు ఈ 2 సమానంగా చేసుకుని మనం చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏదో ఒకటి తీసుకుందాం. ఆవుని తీసుకుందాం. ఆవుని X అనుకోండి, అదేవిధంగా ఆవుని X అనుకోండి. ఆవు Xగా మట్టి చూసుకున్నట్లయితే మొత్తం ఆవుకు ఉండేటువంటి కాళ్ళు 4 కాళ్ళు, అదేవిధంగా 4 కాళ్ళు అనేవి మనం చూసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా 100 తలకాయల్లో చూసుకున్నట్లయితే 100 తలకాయల్లో ఆవుల్ని తీసివేయగా మిగిలినవి కోళ్ళు ఉంటాయి. వీటి తలకాయల సంఖ్య 2, మొత్తం ఇవి 280కి సమానం. ఇవి మొత్తం 280కి సమానంగా మనం చూసుకోవచ్చు. ఎట్లా అంటే చూసుకున్న దీన్ని ఎట్లా అంటే 4x ప్లస్ చూసుకున్నట్లయితే 2 × 200 - 2x = 280గా మనం చూసుకోవాలి. అట్లాంటప్పుడు మనకి చూసుకున్నట్లయితే 4xలో -2x పోతే 2x, ఈ 200 అడిపోతే -200 చూసుకున్న మొత్తంగా మనకి 80 రావడం జరుగుతుంది. x = 40. అంటే x అనేది 40గా మనం చూసుకోవాలి. x ఏంది? ఆవులు. మిగిలిన 100లో నుండి ఆవులను తీస్తే మిగిలివేంటి? కోళ్ళు అనేది 60. ఇక్కడ వచ్చి రావడం జరిగింది. చూసుకుంటే మొత్తం ఈ తలకాయల సంఖ్య. ఈ విధంగా ఆవుకి 4 4 16, అదేవిధంగా కోడికి 2 కాళ్ళు ఉంటాయి, 2 20లు 120, మొత్తంగా 280. ఈ విధంగా మనం చిన్నగా షార్ట్ కట్స్లో చేసుకోవచ్చు. అదేవిధంగా మన నాలెడ్జ్ ప్రకారం కూడా లెక్కలు చేసుకుంటే మనం ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది.